హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ జాను. సో ఇవాళ నేను చేసే వ్లాగ్ ఏంటంటే, రేపు ఉగాది ఫెస్టివల్ కదా. సో మేము ఉగాదికి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము, ఏం చేస్తాము అవన్నీ చూపిస్తాను. ఇది ఉగాది రోజు కాదు, ఉగాది ముందు రోజు నైట్. నేను ఆల్రెడీ గోరింటాకు పెట్టేసుకున్నాను పండక్కి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే, రేపు మార్నింగ్ చాలా పనులు ఉంటాయి ఫుడ్ అవన్నీ ప్రిపేర్ చేయడానికి. కాబట్టి ఇప్పుడే ముగ్గు వేసేసుకుంటున్నాము. అంటే నేను వేయట్లేదు అనుకోండి, మా మమ్మీ ముగ్గు వేస్తుంది, దానికి నేను కలర్స్ వేస్తాను. మీకు మా ముగ్గు చూపిస్తాను, ఉగాది ముగ్గు. మా మమ్మీ ముగ్గు వేయడం స్టార్ట్ చేసేసారు ఇప్పుడే. మా మమ్మీ ముగ్గేస్తుంటే నేను చక్కగా బయట కూర్చొని కబుర్లు చెప్తున్నాను మా మమ్మీకి. ఈ ఉగాదికి మా ఇంట్లో ఇంకొక స్పెషల్ ఏంటంటే, ఉగాది రోజే మా డాడీ బర్త్డే కూడా వచ్చింది ఈ ఇయర్. సో మరి స్పెషల్ అంటే స్పెషల్గా ఏం లేదు, పండగ రోజు పండగే స్పెషల్ అనిపిస్తుంది. కానీ మా డాడీ బర్త్డేకి ఒక చిన్న గిఫ్ట్, చిన్న సర్ప్రైజ్ అవన్నీ ప్లాన్ చేసాము. సో మా ఇంట్లో 2 ఫెస్టివల్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి మా డాడీ బర్త్డే, ఇంకోటి ఉగాది. రేపు మొత్తం ఎలా చేస్తాము, పండగ ఎలా చేసుకుంటాము, ఏమేమి స్పెషల్స్ చేసుకుంటాము అవన్నీ మీకు చూపిస్తాను. ఏం మా వ్యూవర్స్కి హాయ్ కూడా చెప్పలా? మన వ్యూవర్స్కి హాయ్. మా మమ్మీ పైన బార్డర్ తర్వాత ఫస్ట్ విషెస్తో స్టార్ట్ చేస్తుంది ముగ్గు. హాయ్ వ్యూవర్స్, అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ పైన బార్డర్కి నేనే రంగులు వేసేసాను. కింద మా ముగ్గు కంప్లీట్ అయిపోయింది, కానీ రంగులు ఫిల్ చేస్తున్నాము. కొంచెం ఉగాదికి సింబాలిక్గా ఉంటుందని చెప్పేసి పచ్చిమామిడికాయలను యాడ్ చేసాం మా ముగ్గులో. మా ముగ్గు ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది ఫ్రెండ్స్. దోమలు విపరీతంగా కుడుతున్నాయి. సో ఫాస్ట్గా వేసేస్తున్నాము, వీడియో పక్కన పెట్టేసి ఫైనల్ లుక్ చూపిస్తాను మీకు. ముగ్గు మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఉగాది ముగ్గు. ఫైనల్ లుక్ ఎలా ఉంది చెప్పండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మా ముగ్గు ఎలా ఉందో. అండ్ మీరు మీ పండగకి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, ఏ ముగ్గులు వేశారు, అన్ని కబుర్లు కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. బాగుందా మా ముగ్గు? సింపుల్గా వేసేసాం. దోమలు చంపేస్తున్నాయి ఫ్రెండ్స్. బాయ్, రేపు మార్నింగ్ కలుద్దాము. గుడ్ నైట్. Happy birthday to you, happy returns of the day. Many happy returns of the day. కాదులే డాడీ, ఆరిపోయింది. లక్కీ కుట్టిందా? హలో మా థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. అవునండి, ఇప్పుడే లేదు మరి. నిద్రవనిలే. ఓయ్ మిస్టర్, హలో మిస్టర్. ఏం మిస్టర్, నా లేలా? థ్యాంక్ యూ బుడ్డి, థ్యాంక్ యూ హరీష్. నా లేదా ఈ పొద్దు పండగ బి. హ్యాపీ ఉగాది హరీష్, లక్కీ, చేతు. ఏది కొత్త డ్రెస్ 11 లోపల వేసుకోవాలా? 9 నుంచి 11 లోపల కొత్త డ్రెస్ వేసుకోవాలా? మిషన్ ఏమో
అదే మిషన్లు ఏమో మీకు తొందర ఆ? ఏంటన్నా వాకింగా వాకింగ్ ఫైటింగ్ చేయలే ఇంకా ముందు కాలే ఆహా ఫోన్ ఎత్తలేదని జయ ఒక రూమ్ లో మల్తాత్ ఒక రూమ్ లో మోని హాల్లో ఉంటుందని అంటే లక్కీ అన్నాడంట మోనీనే అమ్ము కొట్లాడేది అని చెప్తున్నాడంట చూడమా వాడు నా మీద కచ్చ కట్టినాడు మొన్న కూడా నన్ను ఏందో అన్నాడు వాడు. అవునన్నా ఏం కొట్లాడుకోలే వేసి నీళ్ళు పోసుకోండి పండగ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ ఉగాది అందరికీ. సో మేము ఉగాది రోజు మార్నింగే లేచి నేను మీకు ఏదైనా రెసిపీస్ చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను లేచేసరికి మా మమ్మీ ఆల్మోస్ట్ అన్ని రెసిపీస్ కంప్లీట్ చేసేసింది. ఓన్లీ ఒక స్వీట్ మాత్రమే మిగిలింది. పండగ రోజు ఏం చేసినా స్నానం చేసి చేయాలంటారు కదా, సో నేను స్నానం చేసి హెల్ప్ చేయడానికి వచ్చే లోపలే అన్నీ కంప్లీట్ చేసేసింది. హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ. మేము ఇంకా ఉగాది అవుట్ఫిట్స్లోకి వెళ్ళలేదు. ఫస్ట్ కిచెన్లో కంప్లీట్గా వర్క్ చేసేసుకొని తర్వాత ఉగాది అవుట్ఫిట్స్లో మేము ముందరికి వచ్చేస్తాం. మీరు ఇలా చిటికేసే లోపల అన్నీ ఫినిష్ చేసేసి రెడీ అయిపోయి వచ్చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ కష్టపడకుండా లెమన్ రైస్ కలిపిస్తుంది. చాలా పెద్ద హెల్ప్ చేస్తుంది. నేనేం చేయాలి, మార్నింగ్ 10 లేసాలకి అన్నీ నువ్వు చేసి మళ్ళీ హెల్ప్ చేయాలి. సో గడపని మనం లక్ష్మీదేవిగా పూజిస్తాం కాబట్టి మార్నింగ్ పండుగ ఫెస్టివల్ కాబట్టి మంచిగా గడపకి పసుపు రాసుకొని కుంకుమ కూడా పెట్టేస్తున్నాను నేను. మా డాడీ ఇక్కడ మంచిగా గుమ్మాలకి మామిడి తోరణాలు కూడా కట్టేసేస్తున్నారు. పూజకి అన్నీ రెడీ చేసేస్తున్నాం. ఇలా ఫాస్ట్గా నేను మా డాడీ కలిసి మా మమ్మీకి వంట కాకుండా పక్కన వర్క్స్ అన్నీ హెల్ప్ చేసేసాము. ఇలా మేము ఉగాదికి దేవుడి దగ్గర బట్టలు పెట్టుకుంటాము ఇంట్లో పెద్దవాళ్ళకి. ఇప్పుడు మా మమ్మీ బట్టలు పెడుతుంది. బట్టలు పెట్టిన తర్వాత మనం చేసిన ఫుడ్ అంతా కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టేస్తాము. మేము దాన్ని పల్లెం వేయడం అంటాం ఇక్కడ. ఇలా దేవుడి దగ్గర బట్టలు పెట్టేసుకున్న తర్వాత మనం చేసుకున్న ఫుడ్ అంతా కూడా 1 by 1 తీసుకొని వచ్చి మా మమ్మీ దేవుడి దగ్గర పెట్టారు. ఇలా మా మమ్మీ ఒక సైడ్ ఫుడ్ అంతా పెట్టేసేంత లోపలే మా డాడీ దేవుడి దగ్గర దీపం పెట్టడానికి పూజ చేయడానికి అన్నీ అరేంజ్ చేస్తున్నారు. ఇలా ఉగాది రోజు మేము చాలా ప్రశాంతంగా పూజను ఫినిష్ చేసేసుకున్నాం. అదేంటో రోజు మనం చాలా టైమ్స్ టేస్ట్ చూస్ చేసిన వంటలు అంత టేస్టీగా రావు. బట్ ఏ ఫెస్టివల్ అయినా మనం ఏ టేస్ట్ చూడకుండా చేస్తే ఆ రోజు అన్ని వంటలు చాలా బాగా కుదురుతాయి. సేమ్ మా ఇంట్లో కూడా అలాగే జరిగింది. ఉగాది రోజు చేసిన ఐటమ్స్ అన్నీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. ఇలా కొబ్బరికాయ కొట్టేసి హారతి ఇచ్చేసి పూజని ఫినిష్ చేసేసాను. పండగ రోజు మా స్పెషల్స్ ఓలిగా, లెమన్ రైస్, పప్పు, ఆలు ఫ్రై, రసము ఇది చెనిక్కట రసం అంటాము. ఒకసారి మీకు దీని రెసిపీ చూపిస్తాను. పెరుగు, మామిడికాయ పచ్చడి. ఓపెన్ చేయి డాడీ.
బాగుందా? కదా, ఓపెన్ చేయి. ఇటు పక్క ఉంటుంది చూడు. ఆఫ్టర్నూన్ మేము భోంచేసి ఊరికే అలా టీవీ చూస్తూ ఉంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కాల్ చేసి గ్రూప్ కాల్ మా డాడీకి విష్ చేశారు. అండ్ చాలాసేపు సరదాగా మాట్లాడుకున్నాము అందరం కలిసి, కజిన్స్ అందరము. అందరూ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటారు, కలవకపోవచ్చు. బట్ ఇలా ఫెస్టివల్ రోజు అట్లీస్ట్ గ్రూప్ వీడియో కాల్ అలా మాట్లాడుకుంటే అదొక హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. సో ఇలా అందరం గ్రూప్ కాల్లో కాసేపు మాట్లాడుకొని అందరు కలిసి డాడీకి విష్ చేశారు. తర్వాత మంచిగా ఫుల్గా నిద్రపోయాం ఫ్రెండ్స్, కాల్ మాట్లాడేసి. మీరు మా అమ్మతో మాట్లాడండి అంట. అంతమంది ఉంటే వాడికి అర్థం కావట్లేదంట. సో చూసారు కదా, మార్నింగ్ మేము ఇంట్లో ప్రశాంతంగా పూజ చేసేసుకొని చాలా స్పెషల్స్ చేసుకొని మంచిగా తిని మూవీ చూసి ప్రోగ్రామ్స్ చూసి ఉగాది రోజు వచ్చే ప్రోగ్రామ్స్ చాలా ప్లెజెంట్గా ఎంజాయ్ చేసాం ఇంట్లోనే, మా మమ్మీ, నేను, డాడీ. ఇప్పుడు మా కమ్యూనిటీ హాల్, ఐ మీన్ మా వెంచర్లో ఇప్పుడు గేమ్స్ ప్లాన్ చేసుకున్నాం ఓన్లీ లేడీస్ అంతా. ఇప్పుడు వెంచర్లో కమ్యూనిటీ హాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము లేడీస్ గ్యాంగ్ మొత్తం ఎంజాయ్ చేస్తాము ఉగాది రోజు ఈవినింగ్. ఈ పండగకనే కాదు, ఆల్మోస్ట్ ఆల్ ఫెస్టివల్స్కి ఇక్కడ మార్నింగ్ అంతా ఇంట్లో పండగ చేసుకున్నా కానీ అట్లీస్ట్ ఈవినింగ్ టైమ్స్ కాసేపన్నా అందరూ అలా మీట్ అయ్యి ఏదైనా ఎంజాయ్ చేయడం కానీ లేకపోతే గేమ్స్ ఆడుకోవడం కానీ అలా ఎంజాయ్ చేస్తాము. సో ఇవాళ ఉగాది రోజు మా నైబర్స్తో అలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో కూడా మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను. లెట్స్ గో టు ద కమ్యూనిటీ హాల్ అండ్ ఎంజాయ్. బాయ్, మళ్ళీ అక్కడ కలుద్దాం. సో ఇలా కమ్యూనిటీ హాల్లో వీలైనంత వరకు నేబర్స్ అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ ఈవినింగ్ టైంని ఎంజాయ్ చేసాం ఉగాది రోజు. $65. 48. ఎవరికి? కాసేపు హౌసీ గేమ్ ఆడుకున్న తర్వాత అందరం వెజిటబుల్స్తో ఇలా ఫన్ గేమ్స్ ఆడుకున్నాము. హౌసీ గేమ్స్లో మనమే విన్నర్ అయ్యాం ఫ్రెండ్స్. ఇలా వెజిటబుల్స్తో నవ్వుకుంటూ సరదాగా జోక్స్ వేసుకుంటూ కాసేపు అలా కాలక్షేపం చేసేసి మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఈవినింగ్ టైం ఇలా సరదాగా గేమ్స్ ఆడుకోవటం. అలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి. సో ఇలా మేము ఉగాది రోజు మార్నింగ్ అంతా ఇంట్లో, ఈవినింగ్ అంతా బయట నేబర్స్తో గేమ్స్ ఆడుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేసాము. మీరు మీ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్, వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది.